శ్రీధర్, ఏంటి మెదక్ ఎప్పటికి ఫైనల్ డీటెయిల్స్ రావచ్చు? ఇప్పటికి 19వ రౌండ్ పూర్తయింది. మెదక్ పార్లమెంట్ పరిధిలో 19వ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 34,282 ఓట్ల లీడ్తో ఉన్నారు. సో దాదాపు బీజేపీ శ్రేణులు కూడా బయట సంబరాలు జరుపుకుంటున్నారు, బాణసంచా కాల్చిండ్రు. సో దాదాపు ఇంకొక 19 అంటే మొత్తం 23 రౌండ్లు ఉన్నాయి. 23 రౌండ్లలో 19 రౌండ్లు పూర్తయినాయి. మరో 4 రౌండ్లు ఉన్నాయి. 4 రౌండ్లలో కూడా అయితే ఇప్పటికే దుబ్బాక దాదాపు పూర్తయింది. దాంతోపాటు సిద్దిపేట, మెదక్ కూడా పూర్తయినట్టే. ఇక పటాన్చెరు, సంగారెడ్డి, గజ్వెల్, నర్సాపూర్ ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటింగ్ ఉన్నది, కౌంటింగ్ జరుగుతోంది. సో మరికొద్దిసేపట్లో దాని రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్లో కూడా బీజేపీ లీడ్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కు 4,179 కాగా బీజేపీకి 7,440 వచ్చినాయి, బీఆర్ఎస్కు 1,540 వచ్చినాయి. సో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో, అంటే మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా నడిచింది. బీఆర్ఎస్ సిద్దిపేటలో కొన్ని రౌండ్ల వరకు, దాంతోపాటు దుబ్బాకలో దాదాపు మొత్తం రౌండ్లలో 18 రౌండ్లలో ఒక 2-3 రౌండ్లలోనే బీజేపీ లీడ్ ఇచ్చింది. కానీ అక్కడ మొత్తం బీఆర్ఎస్ లీడ్ ఇచ్చింది దుబ్బాకలో. కానీ ఓవరాల్గా మొత్తం మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రతి రౌండ్లో కూడా బీజేపీ లీడ్ కొనసాగింది. 2-3 రౌండ్లలో మాత్రమే కాంగ్రెస్ లీడ్ కొనసాగింది. సో ఓవరాల్గా ఫస్ట్ నుంచి కూడా నువ్వా నేనన్నట్టు సాగింది. కానీ దాదాపు 30,000 పైచీలకు ఓట్లతో 19వ రౌండ్ వరకు కూడా బీజేపీ లీడ్ ఇచ్చింది. దీంతో దాదాపు గెలుపు ఖాయమైపోయినట్టు కూడా బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా కౌంటింగ్ సెంటర్ వద్దే ఉన్నారు. సో మరి ఒక 2-3 రౌండ్లలో పూర్తిగా అఫీషియల్గా కూడా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తం మెదక్ పార్లమెంట్ దాదాపుగా బీజేపీ వశమైపోయిందంటూ కూడా బీజేపీ నేతలు సంబరాలు ప్రారంభించారు. కానీ ఇంకా 3 రౌండ్లు అయితే మిగిలి ఉన్నాయి. 3 రౌండ్లలో దాదాపు పటాన్చెరు కావచ్చు, నర్సాపూర్, సంగారెడ్డి ఈ ఏరియాలకు సంబంధించినటువంటి అయితే కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. సో మెదక్ పార్లమెంట్ పరిధి ఇట్లా ఉంటే దాదాపు జైరాబాద్లో మాత్రం ముందు నుంచి కూడా కాంగ్రెస్ లీడ్ కొనసాగింది. జైరాబాద్లో దాదాపు 16వ రౌండ్ అఫీషియల్గా వచ్చింది. 16వ రౌండ్ వరకు దాదాపు జైరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ విజయం ఖాయమైపోయింది. అక్కడ ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సింది. సో అక్కడ కూడా చివరి రౌండ్ల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ కావచ్చు, జైరాబాద్లో కావచ్చు నువ్వా నేనాడు సాగినప్పటికీ మెదక్ పార్లమెంట్లో మాత్రం కొంత రసవత్తమైన పోరే నడిచింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు నడిచింది. ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. బీఆర్ఎస్ ఇక్కడ కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. సో ప్రచారంలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కానీ ఒక సిద్దిపేటలో కావచ్చు, ఇటు దుబ్బాకలో కొంత లీడ్ ఇచ్చింది. గజ్వెల్లో కూడా కొన్ని రౌండ్లలో బీజేపీ లీడ్ ఇచ్చింది. సో ఇట్లా అయితే సిద్దిపేటలో కూడా నువ్వా నేను అన్నట్టు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడిచింది. అక్కడ కూడా సిద్దిపేట నియోజకవర్గంలో కూడా చాలా వరకు బీజేపీకి ఓట్లు పడ్డాయి. సో బీజేపీ మెజారిటీ ప్రదర్శించింది. ఒక పటాన్చెరు కావచ్చు, సంగారెడ్డి, మెదక్ ఈ 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మెజారిటీ కావచ్చు, అంటే కాంగ్రెస్ లీడ్ కొనసాగింది. సో మరికొద్ది సేపట్లో అఫీషియల్గా అనౌన్స్ కానుంది. ఇప్పటికైతే మెదక్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ 30,000 ఓట్లకు పైచిలుగా లీడ్లో ఉంది. సౌజన్య.